హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ అప్డేట్స్. నేను మళ్ళీ కువైట్కి తిరిగి వెళ్తున్నా. డ్రాపింగ్ కోసం మా ఫ్రెండ్స్ అయితే వచ్చారు. ఇప్పుడు నేను బెంగళూరు ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2కి వచ్చేసా. ఇక్కడ పార్కింగ్లో కార్ పార్క్ చేసి మేమైతే ఇప్పుడు పైకైతే వెళ్తున్నాము. ఫ్రెండ్స్ అయితే సెండ్ ఆఫ్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. సో నేనైతే ఇప్పుడు బోర్డింగ్ కోసమని క్యూలో వెయిట్ చేస్తూ ఉన్నా. ఫ్రెండ్స్, క్యూ అయితే చాలా ఉంది. క్యూ అయ్యే వరకు ఎంత టైం పడుతుందో ఏంటో, అందరూ వెయిటింగ్లో అయితే ఉన్నారు. ఇక్కడ అంకుల్ త్వరగా కదండి అంకుల్, మేము వెళ్ళాలి. అంకుల్ ఏదో పడుకున్నట్టున్నాడు. ఓకే కదులుతున్నారు అంకుల్ అయితే. ఇక ఈ బోర్డింగ్ తీసుకుంటే డైరెక్ట్గా ఇమిగ్రేషన్ చెకింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. అదైతే చూపించలేను వీడియోలో, ఎందుకంటే అది మొత్తం పోలీస్ ఆఫీసర్స్, ఆర్మీ పీపుల్స్ అందరూ ఉంటారు. సో ఓకే, ఇమిగ్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నేనైతే నా గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతూ ఉన్నా. గేట్ దగ్గరికి వెళ్ళాక కాసేపు వెయిట్ చేసి గేట్స్ ఓపెన్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, గేట్స్ కూడా ఓపెన్ అయ్యాయి. నేనైతే ఎంట్రీ అవుతూ ఉన్నా. చాలామంది అయితే ఉన్నారు. తోసుకోవడం వెళ్ళడం ఎందుకని అందరూ వెళ్ళాక ప్రశాంతంగా అయితే నేను వీడియో తీసుకుంటూ వెళ్తున్నా. సైడ్ అయితే ఏదో ఫ్లైట్ ఉంది. ఫ్లైట్ పేరు లుఫ్తాన్సా అంట. ఈ పేరు కానీ కంపెనీ కానీ ఎప్పుడు వినలేదు ఫ్రెండ్స్. మీకు కానీ తెలిసి ఉంటే కాస్త కామెంట్ చేయండి. ఇదిగో ఇటువైపు ఉంది లెఫ్ట్ సైడ్ నేను ఎక్కబోయే ఫ్లైట్. ఓ దేవుడు, ఇంతమంది ఉన్నారు. వీళ్ళందరిలో నేనే లాస్ట్ అనుకుంటా. అంటే ఎవరు బ్యాగ్ ఇలా ఈడ్చుకొని వెళ్తూ ఉంది. ఓపిక లేక నాలా ఒక అతను ఇక్కడ కూర్చొని ఉన్నాడు. లోపలికైతే వెళ్ళిపోదాము. లోపలికైతే వచ్చేసి కూర్చొని ఉన్నా ఫ్రెండ్స్. వీడియో వెనక్కి పెట్టా. అంటే ఎవరు మీదంతా అని చూస్తుంది. పైలట్ మామ ఫోన్ పట్టుకొని చెబుతూ ఉంటే మైక్లో మాకు స్పీకర్లో వినిపిస్తూ ఉంది గట్టిగా. ఇంతకీ మామ ఏమంటున్నాడంటే, మూసుకున్నందరూ బెల్ట్ వేసుకుని కూర్చుండి, లేదా ఫ్లైట్ని కింద ప్లేన్ ఊపేస్తా అన్నాడు. దెబ్బకి ఫ్యూజ్ ఎగిరిపోయి బెల్ట్లు అయితే పెట్టేసుకున్నాం. మామ స్వరంతా వాగిన తర్వాత వెనక కెమెరా పెట్టి చూసా. ఆంటీ ఎవరో పైలట్ మామనే చూస్తూ అలా ఉండిపోయింది. అలా కళ్ళు మూసుకొని తెరిచా. వెల్కమ్ టు కువైట్ అని మామ గట్టిగా అరిచి లేపిండు. బయటికి వచ్చా అన్న. ఇమిగ్రేషన్స్ అయితే మొత్తం అయితే కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చి మా బావ కోసం వెయిట్ చేస్తున్నా. ఆయన అయితే కియా కార్నివల్ కార్ అయితే వేసుకొని వచ్చిండు. లగేజ్ మొత్తం అందులో నింపుకొని చలో కువైట్ అని అలా రోడ్లకి వెళ్తూ ఉన్నాం. ఇంతవరకు నా వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ బ్రదర్. లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటా, నమస్తే, బాయ్.